మిగతా ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే టాలీవుడ్లో ఫ్యానిజం వేరే లెవెల్. హిట్ వస్తే ఎంతలా తల మీద పెట్టుకుంటారో తమ అభిమాన హీరోకు ఫెయిల్ వస్తే డైరెక్టర్ను అదే రేంజ్లో ఆడుకుంటారు. చాలామంది విషయంలో అదే ప్రూవ్ అయింది కూడా. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిందా? టాలీవుడ్లో నడుస్తున్న డిస్కషన్ ఏంటి? సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు కొందరు, ఇంటికి ఆర్డర్లు పెట్టి ఆడుకుంటారు మరికొందరు. ఇదీ పరిస్థితి. తమ అభిమాన హీరోకు సరైన హిట్ ఇవ్వలేదనే కారణంతో డైరెక్టర్లపై ఫ్యాన్స్ తీరు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిన సంతోషానికి మించి ఆ హీరో ఫ్యాన్స్ ఊహించిన లెవెల్ హిట్ ఇవ్వకపోతే జరిగే ట్రోలింగ్, బ్యాక్లాష్ తలుచుకుని డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. స్టార్ హీరోల సినిమాలపై అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉంటున్నాయి. ఆ సినిమా ఫలితం తేడా వస్తే ఫ్యాన్స్ చేసే హడావిడితో డైరెక్టర్ కెరియర్ పైనే ఎఫెక్ట్ పడుతోంది. నటసింహం బాలయ్యకు మంచి హిట్స్ ఇచ్చిన రికార్డు ఉంది బోయపాటి శ్రీనుకు. దీంతో అఖండ 2 మీద ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఆ రేంజ్లో ఆ మూవీ హిట్ కాలేదు. దీంతో బోయపాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్తో ప్రభాస్ కు భారీ హిట్ ఊహించిన ఫ్యాన్స్ రిజల్ట్ తేడా కొట్టడంతో డిసప్పాయింట్ అయ్యారు. డైరెక్టర్ మారుతిని ఆడుకోవడం మొదలుపెట్టారు. ట్రోలింగ్ మాత్రమే కాదు, లిమిట్ దాటేసి వేధించడం మొదలుపెట్టారు ఒక రకంగా. ఇప్పుడు ఫ్యాన్స్ టార్గెట్లోకి హరీష్ శంకర్ వచ్చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు హరీష్ శంకర్ చుట్టూ కూడా ఇదే చర్చ జరిగింది. ఫైనల్ రిజల్ట్ డిసైడ్ చేస్తుంది ఫ్యాన్స్ ఎలా ఉంటారని. ఇలా స్టార్ హీరోల ఫ్యాన్స్ ప్రెషర్ డైరెక్టర్లని ఇబ్బంది పెడుతోంది. హిట్ ఇస్తే సూపర్, మిస్ అయితే టార్గెట్, ఇదో ట్రెండ్ అయిపోయిందంటూ డైరెక్టర్లు ఫీల్ అవుతున్నారట.